Praise the Lord, brothers and sisters. Please like, share and subscribe to my channel before going to the video. ఈ రోజు మనం ధనవంతుడు లాజరు స్టోరీని బైబిల్ ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు లాజరు స్టోరీ బైబిల్లో లూకా సువార్త 16-19 వచనాల్లో రాయబడి ఉన్నది. ధనవంతుడు అను ఒకడుండేవాడు. అతడు ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినమును బహుగా సుఖపడుచూ ఉండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు కూడా అక్కడే ఉండేవాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తింటూ ఆకలి తీర్చుకునేవాడు లాజరు. ధనవంతుడు దేవుని విడిచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసి పంట బాగా పండించి గర్వంగా మాట్లాడుతూ, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము తన దేహంలో ఉన్న ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ రాత్రి దేవుడు, వెర్రివాడా అని నీ ప్రాణం నేను తీసివేస్తున్నాను అన్నాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరముగా ఉండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము అని వేడుకొనెను. అయితే రోజు సుఖపడుచు ఉండేవాడు. లాజరు చిన్న రొట్టె ముక్క కొరకు ఎదురు చూస్తూ దేవుని స్తుతించేవాడు. ఒళ్ళంతా కురుపులతో ఉన్న కుక్కలు వచ్చి అవి నాకిన ఏ రోజు కూడా దేవుణ్ణి విసుక్కునేవాడు కాదు. ఈ ఇద్దరి వల్ల మనం నేర్చుకున్న పాఠం, ఈ భూమి మీద ఉండే వాటి వైపు మన మనసును ఉంచక దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి మనం ఆయన ఇచ్చిన జీవితం నమ్మకంగా ఉందాం. ఆమె. God bless you all.